విద్యాభ్యాసం మీద ఎక్కడ జరిగింది? అలాగే మీరు ఐఏఎస్ కావాలి అన్న ప్రేరణ మీలో ఎప్పుడు నేను అందరికీ చెప్తుంటానమ్మా. చాలామంది గర్వంగా ఈ స్కూల్ నాది, తర్వాత ఆ స్కూల్ వాళ్ళకి కూడా ఇతను మావాడు అని చెప్పుకుంటారని. నేను అటువంటి అపకీర్తి ఏ ఇన్స్టిట్యూషన్కి రాకుండా మాటి మాటికి మారిపోతూ ఉన్నానన్నమాట. ఇప్పుడు నేను నా గురించి ఏమైనా చెడ్డగా వింటే ప్రతి ఇన్స్టిట్యూషన్ మాకేం సంబంధం లేదని చెప్పొచ్చు. ఎందుకంటే మెడ్రాస్లో చిల్డ్రన్స్ గార్డెన్ స్కూల్లో 9వ ఏడు దాకా ఉన్నాను. గుంటూరులో హైకోర్టు అక్కడికి వచ్చినప్పుడు మాజేటి గురవయ్య హై స్కూల్లో ఒక 2.5 సంవత్సరాలు ఉన్నాను. తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆల్ సైన్స్ మహబూబ్ కాలేజ్ హై స్కూల్ ఒక సంవత్సరం, తర్వాత ఆల్ సైన్స్ హై స్కూల్, నిజాం కాలేజ్లో ఒక సంవత్సరం, ఢిల్లీ వెళ్ళి బీఎస్సీ ఆనర్స్ చేశాను. మళ్ళీ వెనక్కి వచ్చి ఎంఎస్సీ చేసి అక్కడ మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ, దాని తర్వాత స్టేట్ బ్యాంక్లో జాయిన్ అయ్యాను. ఆ జాయిన్ అయ్యే ముందర ఈ ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాను అనమాట. కానీ నాకు మా నాన్నగారి ఉండగా అవసరం లేకపోయింది. ఆయనే నాకు అన్ని ఇంగ్లీష్ నేర్పాడు, పొలిటికల్ సైన్స్, పొలిటికల్ థాట్, జనరల్ నాలెడ్జ్ అన్నీ ఆయన నేర్పేవాడు. 100% ఆయనకి నేను ప్రిపేర్ అవుతుండగా ఉన్నటువంటి హార్ట్ అటాక్ వచ్చింది. దాంతో ఆయన చాలా డిప్రెస్ అయిపోయాడు. ఆయన గురించి కాదు, నా గురించి. ముందర ఐఏఎస్ పరీక్ష కూర్చో, రాకపోతే చూద్దాం అన్నారు. సరే, ఆ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మాత్రం ఆయన కళ్ళ మట్టి నీళ్ళు పెట్టి నేను నీకు ఇంకేం చేయలేను అంటే నాకు ఏడుపు వచ్చేసింది. అప్పుడు ఏమైనా సరే ఈయన కోసం అయినా చేయాలని చెప్పి గట్టిగా చదివి మొత్తానికి ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యాను. అప్పుడు స్టేట్ బ్యాంక్లో ఉన్నాను, బందర్లో ట్రైనింగ్లో. అది మానేసి ఇక్కడ జాయిన్ అయ్యాను. ప్రధానమైన ప్రేరణ ఐఏఎస్కి అయితే మటుకు వారి సంకల్పమే మిమ్మల్ని గట్టిగా ముందుకు నడిపించింది. ఇప్పుడున్న యువతకి మీరు అంటే చాలామంది ఇప్పుడు సాఫ్ట్వేర్ వైపే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అంటే లెటెస్ట్ స్పీక్ ఫ్రాంక్లీ, కొన్ని లక్షల్లో ఉద్యోగాలు బాగా ఉన్నాయని చెప్పి అందరూ వెళుతున్నారు. అలాగే ఇప్పుడు మీరు ఐఏఎస్ లేదా వేరే అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇందులో వెళదాం అనుకున్న అందులో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా కానీ సూచన కానీ ఏమిటి? నాకు పెళ్ళి అయిపోయిందమ్మా, ఉద్యోగంలో జాయిన్ అయ్యాను, ఫస్ట్ పోస్టింగ్కి వెళ్తున్నాను. మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్న ఏం చేయమంటావు లైఫ్లో అంటే, బీ హ్యాపీరా అన్నాడు. ఇవాళ దాకా నాకు అర్థం అవ్వలేదు, కానీ ఐఎమ్ ఏ హ్యాపీ మ్యాన్. ఆయన చెప్పింది చేయగలుగుతున్నాను, ఎందుకు చేయగలుగుతుంది నేను చెప్పలేదు. కానీ వీళ్ళకి నేను చెప్పేవి రండి. ఒకటి, ఈ ఫియర్ అండ్ టెంప్టేషన్, భయం ప్రలోభం వాటికి వంగొద్దు, అనవసరం. రెండోది ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ అలర్ట్నెస్ అండ్ ఎమోషనల్ స్టెబిలిటీ మెయింటైన్ చేసుకోండి. మూడోది, డబ్బే ముఖ్యమైతే నాంపల్లి స్టేషన్ ముందర కిళ్ళి దుకాణం పెట్టుకుంటే రోజుకి 1,00,000 రూపాయలు చేసుకోవచ్చు.